తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, స్నేహితుడిని ప్రేమించు, స్నేహితురాలిని ప్రేమించు, సోదరుని ప్రేమించు, సోదరుని ప్రేమించు అంటే ప్రేమించడం అంటే వాళ్ళ పట్ల ఆప్యాయత ప్రదర్శించడం. అంతేగాని కామించడం కాదు, కామం కళ్ళతో చూడటం కాదు. ప్రేమ అనేటటువంటిది భారతీయ సమాజంలో నిబిడీకృతమైపోయింది, భారతీయ నాగరికతలో నిబిడీకృతమైపోయి ఉన్నటువంటిది. అంతే తప్పించి ఇక్కడ దీంట్లో కామించడాన్ని ప్రేమించడం కింద చెప్పరు. బట్ విదేశీ ప్రేమ అనేది కామించడం, పడుకుంటే ప్రేమ, చేస్తే ప్రేమ, చెయ్యకపోతే ప్రేమ లేదు, అదొక దిక్కుమాలింది, ఒక క్యాజువల్ పదం. ఇక్కడ మన సనాతన ధర్మంలో వచ్చే ప్రేమ పదాన్ని చెప్పేటప్పుడు చాలా ఆలోచించి చెప్పేటటువంటి సిచ్యువేషన్. అక్కడ చాలా క్యాజువల్గా ఐ లవ్ యూ అనేది కామన్గా చెప్పేస్తుంటారు. ఆ కామంతో కూడినటువంటి అట్టని కామన్ పదాలని మన దేశంలో వాలంటైన్స్ డే తరహా పేర్లతో నడుపుతున్నారు. ఏదో ఎవడి సావో ఏదో వాళ్ళు చేస్తున్నారు అనుకుంది. కానీ ఇప్పుడు కొత్త దరిద్రం ఏంటి అంటే పాఠశాలల్లో వాలంటైన్స్ డే, కొన్ని విద్యా సంస్థలు పాఠశాలలో వాలంటైన్స్ డే అంట, వాలంటైన్ వీక్ అట, ఒకరోజు గులాబీ అంట, ఇంకొక రోజున కేక్ అంట, ఇట్లాంటి దిక్కుమాలినటువంటి కార్యక్రమం పెట్టారని తెలిసినప్పుడు చెప్పు చుక్కొట్టండి ఆ స్కూల్ యాజమాన్యాన్ని. వాలంటైన్ అనేవాడు ఎవడు, వాడి వలన ఈ దేశానికి కొరిగేది ఏంటి, వాడు ఆ దేశానికి ఏం సాధించి పెట్టాడో, అసలు ఆ వాలంటైన్ చరిత్ర ఏంటో కనుక్కోండి, అసలు ఎందుకు వాడిని పెడుతున్నారు ఆ వాలంటైన్ అనేటటువంటిది. అసలు ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకి వాలంటైన్స్ డేలు, వాలంటైన్ వీక్స్ నిర్వహించాల్సిన అవసరం ఉందా అన్నది గుర్తు చేయండి. అట్లాంటి కార్యక్రమాలు స్కూళ్ళల్లో, కాలేజీలో నిర్వహించే చోట్లన గట్టిగా కనుక తగులుకోకపోతే రేపు పొద్దున మీ బిడ్డలు ఎవరితోనో ఇలా వచ్చేటటువంటి పరిస్థితి, లేకపోతే మీ బిడ్డలకు కడుపులు చేయించే పరిస్థితి అదే స్కూళ్ళు చేస్తాయి.